40 ఇయర్స్ ఇండస్ట్రీ అని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు అనుభవం దేనికి ఉపయోగపడుతోంది? అబద్ధాల ప్రచారంతో అధికారం సాధించడంలోనా, లేక ప్రశ్నించిన గొంతులను నొక్కేసేందుకా, రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననం చేయడానికా, కుట్ర రాజకీయాలు వ్యూహ రాజకీయాలు చేయడంలో, తన తప్పులను ఎదుటివారిపైకి తోసేయడంలో, ఇతరుల కీర్తిని తనకు ఆపాదించుకోవటంలో చంద్రబాబుకి ఉన్న అనుభవం అపారమంటూ రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న చర్చపై కేసర్ విశ్లేషణాత్మక కథనం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిత్యం ఎక్కడో చోటకు హెలికాప్టర్లో వెళ్లి ఉపన్యాసం చెబుతుంటారు. ఆ ప్రసంగాల్లో ఆయన చెప్పే విషయాలు పలుమార్లు విచిత్రంగా ఉంటాయి. తాను అనుభవం కలిగిన డాక్టర్ వంటి వాడిని, తనకే రాష్ట్ర నాడి అంతుపట్టడం లేదని కొద్ది రోజుల క్రితం ఒక సభలో వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అర్థం కావడం లేదని, అయినా చక్కపరిచే యత్నం చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు విశిష్టత ఏమిటంటే తనకు ముందు అంతా శూన్యమని, తాను వచ్చాకే అన్ని జరుగుతున్నాయని బిల్డప్ ఇస్తుంటారు. చంద్రబాబు అనుభవజ్ఞుడు అన్నది వాస్తవమే, కానీ ఆయన అనుభవం దేనికి ఉపయోగపడుతోందన్నది ప్రశ్న. అధికారం సాధించడానికి గాను అబద్ధాలు ప్రచారం చేయడానికి, రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననం చేయడానికి అధికంగా వాడుతుంటారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తుంటారు. ఈ విషయంలో ఆయనకు తన మామ ఎన్టీ రామారావు అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ అయినా ఒకటే. ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడిని చేయడానికి ఎన్ని ఎత్తుగడలు పన్నారో, ఏ రకంగా వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ప్రచారం చేయించారో ఆయనకు సన్నిహితంగా ఉండే అప్పటి టీడీపీ నేతలకు బాగా తెలుసు. అలాగే జగన్ పై ఎంత దారుణమైన విష ప్రచారం చేశారో అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రధానమంత్రి మోడీని సైతం వ్యక్తిగతంగా ఎన్ని మాటలన్నది, ఆ తర్వాత ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి, తిరిగి జతగట్టడానికి ఎన్ని పాట్లు పడింది, వ్యూహాలు అమలు చేసింది ఇటీవలి చరిత్రే. 2019 ఎన్నికల సమయంలో మోడీ ఏపీకి వచ్చి చంద్రబాబు ఏ రకంగా సీనియరో వివరిస్తూ పలు వ్యంగ్యాస్త్రాలు విసురుతూ ఎద్దేవా చేసిన అంశాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవచ్చు. కుట్ర రాజకీయాలు వ్యూహ రాజకీయాలు చేయడంలో చంద్రబాబుకు అనుభవం బాగానే ఉపయోగపడిందని ఒప్పుకోవాలి. ఈ సందర్భంలో ఒక వర్గం మీడియాను మేనేజ్ చేయడంలో తన అనుభవాన్ని వాడుకున్నారని చాలా మంది చెబుతుంటారు. ఇంకో సంగతి చెప్పాలి, తను చేసినవి ప్రచారం చేసుకుంటే పర్వాలేదు, కానీ అంతకు ముందు పరిపాలన చేసిన వారు చేపట్టిన పనులను కూడా తనవే అని చెప్పుకోవడం అనండి, కాపీ కొట్టడం అనండి, అందులో ఆయన నేర్పడతనం అనుభవం బాగానే కనిపిస్తుంటుంది. అధికారంలోకి వచ్చే వరకు ఒక మాట, పవర్ చేతికి అందాక మరో మాట చెప్పడంలో మంచి అనుభవం సంపాదించారని రాజకీయ ప్రత్యర్థులు పలు ఉదాహరణలతో సహా చెబుతుంటారు. చంద్రబాబు, పవన్లు, వారితో పాటు లోకేష్ జగన్ టైంలో రాష్ట్రం అప్పుల పాలైపోయిందంటూ విపరీత ప్రచారం చేశారు. అది 14 లక్షల కోట్లంటూ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఉన్న అప్పును చంద్రబాబు టైంలో చేసిన రుణాన్ని కూడా వైఎస్ జగన్ ఖాతాలో వేసేవారు. అదంతా కలిపి కూడా 6.5 లక్షల కోట్ల లోపే ఉన్న ఏకంగా డబుల్ అప్పును ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు అప్పులే చేయరని జనం భ్రమపడి ఉండవచ్చు. ఈ టర్మ్ లో ఏడాదిన్నర కాకముందే 2.20 లక్షల కోట్ల అప్పు చేసి దేశంలోనే నెంబర్ 1 గా నిలిచారు. జగన్ టైంలో నాసిరకం మద్యం అని తప్పుడు ప్రచారం చేసి ఏకంగా 30,000 మంది మరణించారని ఆరోపించేవారు. తన టైంలో నకిలీ మద్యం ప్లాంట్ దొరికినా వాటిని టీడీపీ నేతలే నడుపుతున్నారని వెల్లడైనా దాన్ని కప్పిపుచ్చడానికి ఎలా చేస్తున్నారో అంతా గమనిస్తున్నారు. చంద్రబాబు నుంచి పవన్ కళ్యాణ్ కూడా ఈ ద్వంద్వ ప్రమాణాల వైఖరిని బాగానే నేర్చుకున్నారు. వీరిద్దరూ కలిసి 1.5 కోట్ల మేర ప్రతి ఏటా సంక్షేమ కార్యక్రమాలకు అమలు చేస్తామని ఎన్నికల సమయంలో జనాన్ని ఊరించారు. అది ఎలా సాధ్యమని ఎవరైనా ప్రశ్నిస్తే చంద్రబాబుకు సంపద సృష్టించడంలో మంచి అనుభవం ఉందని చెప్పేవారు. తీరా అధికారంలోకి వచ్చాక సంపద సృష్టికి సలహాలు ఇవ్వండి అని ప్రజలనే కోరడం ఆరంభించారు. అధికారం వచ్చి ఏడాదిన్నర అవుతున్నా గత ప్రభుత్వంపై నిందలు మోపుతూ తన అనుభవాన్ని చంద్రబాబు ప్రదర్శిస్తున్నారు. ఉదాహరణకు జగన్ ప్రభుత్వ హయాంలో అనేక కొత్త వ్యవస్థలను తీసుకొస్తే వాటన్నిటికీ పేర్లు మార్చి అవేవో తను సృష్టించిన వాటిగానే చూపించే యత్నం చేస్తున్నారు. జగన్ అమలు చేసిన వాటిని కొనసాగిస్తూనే అనేక అదనపు స్కీములు ప్రజలకు అందజేస్తానని ఊరించారు. వాటిని ఇప్పుడు అమలు చేయలేక చతికిలబడి ఆ మాట నేరుగా చెప్పకుండా జగన్ టైంలో ఏదో విధ్వంసం అయిందని, అందువల్ల తాను చేయలేకపోతున్నానని ప్రజలను నమ్మించడానికి తాను అనుభవాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా ఉంది. ఇదంతా డైవర్షన్ రాజకీయాల్లో భాగమని, చంద్రబాబు ప్రభుత్వం చాలా కష్టపడుతోందన్న భ్రమను జనంలో కల్పించడం ద్వారా ఇచ్చిన హామీలను ఎగవేసే వ్యూహాన్ని అమలు చేయడానికి తన అనుభవాన్ని చంద్రబాబు వాడుతున్నారన్న అభిప్రాయం ఆయా వర్గాల్లో సహజంగానే కలుగుతుంది. ఉమ్మడి ఏపీకి చంద్రబాబు 21 ఏళ్ల క్రితం సీఎంగా ఉండేవారు. అయినా ఇప్పటికీ హైదరాబాదును తనే అభివృద్ధి చేశానని గప్పాలు పోతుంటారు. ఆంధ్ర ప్రాంతాన్ని
ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారో చెప్పరు. మొన్నటిదాకా 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పేవారు. ఆ తర్వాత 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయని చెప్పేశారు. విశాఖ సదస్సు ద్వారా మరో 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆయన అంటున్నారు. ఇలా అతిశయోక్తులతో కూడిన మాటలు చెప్పడంలో, అదే టైంలో జగన్ పాలనలో ఏ పరిశ్రమ రానట్లు అసత్యాలు వల్లవేయడంలో చంద్రబాబు మునగాడని చెప్పక తప్పదు. ఏదేమైనా చంద్రబాబు తన అనుభవాన్ని రంగరించి అబద్ధాలు అతిశయోక్తులు చెప్పడం మానుకొని తన అనుభవంతో నిజంగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేసి మంచిదే, కానీ ఆయన నుంచి అలా ఆశించడం అత్యాశే అవుతుందేమో. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.